తెల్లారి పాండురంగపేటకు చెందిన హోంగార్డ్ ఎద్దు శ్రీను గుండెపోటుతో మృతి చెందారు. తాలూకా పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్న శ్రీను మృతి చెందడంతో పలువురు నివాళులర్పించారు. పట్టణంలోని పాండురంగపేటకు చెందిన ఎద్దు శ్రీను 1994లో హోంగార్డ్గా విధుల్లో చేరాడు. ప్రస్తుతం తాలూకా పోలీస్ స్టేషన్లో ఆయన విధులు నిర్వహిస్తున్నాడు. అయితే పాండురంగపేటలోని ఇంట్లో మంగళవారం హోంగార్డు శ్రీను గుండెపోటుకు గురయ్యాడు. ఆయన్ను వెంటనే తెనాలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా కొద్దిసేపటికే మృతి చెందాడు. హోంగార్డు శ్రీను మృతి వార్త తెలుసుకున్న పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. తాలూకా పోలీస్ స్టేషన్ సిబ్బంది అంతా కలిసి మట్టి ఖర్చుల నిమిత్తం 40,000 రూపాయలను శ్రీను కుటుంబ సభ్యులకు అందజేశారు. మా తోటి హోంగార్డ్గా చేస్తూ మా స్నేహితుడు ఎద్దు శ్రీనివాసు సడన్గా స్ట్రోక్ వచ్చిందనే విషయం వినేసరికి మాకు ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి వచ్చింది. ఎలాంటి అనారోగ్యం లేకుండా సడన్గా స్ట్రోక్ రావటం, అతను మరణించాడనే వార్త కనుక మేము జీర్ణించుకోలేకపోయాం. డ్యూటీ పరంగా ఏ డ్యూటీ అయినా సరే ఎక్కడో కూడా వెనకాడకుండా ఎనీ టైం అన్నిటికీ ముందుండి డ్యూటీల విషయాల్లో కానీ బందోబస్తుల విషయాల్లో కానీ అన్ని ముందుంటాడు. దేనికైనా సరే మంచికి మారుపేరుగా ఉండే శ్రీనివాసు మాకు అన్ని విధాల మంచి కానీ ఏదైనా సలహాలు ఇస్తూ ఫ్యామిలీ విషయాల్లో కానీ డ్యూటీల పరంగా కానీ అన్నిటికీ సలహాలు సూచనలు ఇస్తూ మా వెన్నంటి ఉండేవాడు. డైలీ మేము కలుస్తూ ఉంటాం పక్కాగా. అంటే నాకు ఒక రకంగా నాకు కుడి భుజం టైపు. ఏ టైం అయినా సరే పిలిస్తే శ్రీనివాస నంగాలే ఎక్కడ ఉన్నా వస్తున్నానని అట్లా. రాత్రి కూడా 9 గంటల ఆ టైంలో కలిసి ఒక అరగంట మాట్లాడుకున్నాం. అలాంటి వ్యక్తిని కోల్పోవటం చాలా విచారకరంగా ఉంది. ఇప్పుడు 29 సంవత్సరాల సర్వీస్ అతనికి. 1996 డిసెంబర్లో జాయిన్ అయ్యారు. మేము 96, ఒక నెల సీనియర్. అప్పటి నుండి కూడా కలిసిమెలిసి అన్ని డ్యూటీల్లో చేస్తూ ఈ తెనాలి టౌన్ అన్ని స్టేషన్లు చేశాడు. ప్రజెంట్ తాలూకా పోలీస్ స్టేషన్ చేస్తున్నాడు. ఈ విచారకరమైన విషయాన్ని మేము జీర్ణించుకోలేకపోతున్నాం. నేను తెనాలి తాలూకా పోలీస్ కానిస్టేబుల్ గా నిధులు నిర్వహిస్తూ ఉంటాను. గత 3 సంవత్సరాల నుంచి తెనాలి తాలూకా పోలీస్ స్టేషన్ లో వచ్చి ఉన్నాను. హోంగార్డు సీనన్నాను, నేను చనిపోయిన వ్యక్తి సీనన్నాను నేను కలిసి బీట్లు కానీ టేస్ట్ వాచ్ కానీ సపోర్ట్ కానీ ఎట్లాగైనా సరే ఆయన నేను కలిసి బాగా అన్నాదమ్ములుగా ఉన్నాను. అతను కోల్పోయాడని కానీ అతను మా దగ్గర నుంచి వెళ్ళిపోయాడు అనే వ్యక్తి చాలా బాధగా ఉంది. ఒక అన్నయ్య నాకు కోల్పోయాడని చాలా బాధపడుతున్నాను. నాకు చాలా దుఃఖంగా చాలా బాధగా ఉంది. ఈ విషయం తెలియగానే చాలా ఇదిగా ఉంది. చెప్పుకోవాలంటే అతను నాకు సోదరుడు అని అనుకుంటున్నాను. ఎద్దు శ్రీనివాసరావు ప్రాణమిత్రుడు. అనుకోకుండా దుర్వార్తనాల్సి వచ్చింది. వాళ్ళ మధ్యాహ్నం 3 వాళ్ళ పాప ఫోన్ చేసి ఫలానా అని చెప్పేటప్పటికి మాకు అసలు నిజంగా అది నమ్మటానికి వీలు లేకుండా ఉంది. ఇప్పటికి కూడా మేము కోరుకోలేకపోతున్నాం గురించి. అతను చాలా అందరికీ కూడా సహాయపడే వ్యక్తి. ప్రతి విషయంలో కూడా అతను నేనున్నాను ప్రతిదానికి ముందుకు వచ్చి సలహా ఇచ్చే మనిషి. ప్రాణమిత్రుని కోల్పోయాము. చాలా బాధగా ఉంది. కానీ ఆ కుటుంబానికి ఆ భగవంతుడు